సార్ మీరు మీ యొక్క చాలా వీడియోస్ చూసాం సార్. మీ ప్రతి వీడియోలో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ తులారాశి వాళ్ళు 2034 లోపు యెస్. ఒక 100,00,00,000 సంపాదించబోతున్నారంటున్నారు. సో, రైట్. ఇప్పుడు ఈ తులారాశి వారిపై శని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? రైట్. ఇప్పటికే సోషల్ మీడియాలో 100,00,00,000 100,00,00,000 స్టార్ 100,00,00,000 స్టార్ అని ఏదో మాటలు మాట్లాడుతున్నారు. 100,00,00,000 వచ్చేది లేదు చచ్చేది లేదు. 100,00,00,000 నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడతారు అని. నిజంగా చాలా మంది అట్లా అనుకుంటుంటే నేను ఇక్కడే ఉంటాను, మీరు అక్కడే ఉంటారు. మరి నిజం చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా అవకాశాలన్నీ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. తులారాశి వారికి ఇది అక్షరాల సత్యం, ఇది నిజం. మీరు 100,00,00,000 సంపాదిస్తారు. అది అక్షరాలు ఎవరి స్థాయిని బట్టి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఎవరి యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు సంపాదిస్తారు. నేను తినే అన్నం ఇంత తింటాను. తినేవాళ్ళు ఇంత తింటారు, తినలేని వాళ్ళు ఇంత కూడా తింటారు. ఎవరి స్థాయి, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకు. ఒక చెట్టును పెంచాం, ఆ చెట్టు ఒక సంవత్సరానికి కొన్ని పనులు ఇస్తుంది. అది పెరుగుతుంటే సీనియర్ అవుతుంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఇంకా సీనియర్ అయిపోతుంది, ఏముండదు. ముసలోళ్ళు ఏం చేస్తారని సంపాదిస్తారు, 100,00,00,000 సంపాదించలేరు. ఈ అక్షరాల నిజం అండి ఇది. నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే తులారాశి వారికి అదృష్టయోగం వచ్చింది ఆల్రెడీ 34 వరకు ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, శని ఈ తులారాశి వారికి 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు కుంభరాశిలో లేడు శని, మన మీన రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనకు జూలై 8వ తారీఖున అపసవ్య దిశలోకి కుంభరాశిలోకి వచ్చాడు. అప్పుడు తులారాశి వారు శని హోమం చేసుకోవడానికి అర్హత. ఇది 30 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా మీరు శని హోమం చేయించుకోండి. నేను పదే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే తులారాశి వారికి 25వ తారీఖు ఈ నెల మరి జూలై శ్రావణ శుద్ధ విధియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు సుమారుగా 21 రోజులు శని దీక్షలు చేసుకుంటారు. ఇప్పుడు దీక్షలు తీసుకుంటారు. ఇదే టైం, ఇది కాలం. ఈ టైంలో నేను శని హోమం జరిపిస్తున్నాను. ఎంత అద్భుతమో చూడండి. చాలా ఎక్సలెంట్ అండి. ఈ మధ్య కాలంలోని ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తారు. మీరు రానవసరం లేదు, మీ పేరు గోత్రనామాలు పంపించండి. నేనే శని హోమం జరిపించి మీకు అతి శక్తివంతమైనటువంటి కంకణాలు పంపిస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి శని పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి అక్కడ పూజించి అవి పంపిస్తాను. ఇంకో చాలా మందికి ఒక డౌట్ ఉంది. అదేంటంటే, సార్ శని హోమానికి మేము కూడా రావచ్చునా? మీరు కూడా రావచ్చునా అంటే ఇది రావద్దు. ఎందుకంటే శని నల్ల వస్త్రము, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు మూట కడతాం వాళ్ళ పేరు మీద. చతుర్ముఖ దిగ్బంధనం చేస్తారు 3 పండితులు. ఆ శని హోమం కాల్చినప్పుడు దానిలో వేసినప్పుడు అది చిటపట అని మొత్తం కూడా పైకి బూడిదలేసేసి పక్కన ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఇతని శని అతనికి పడుతుంది, అతని శని ఇంకొకరికి పడుతుంది. ఆ పండితులు కూడా నిష్టగా చేయాలి ఆ పూజ. ఎందుకంటే వాళ్లకు కొన్ని ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి కంపల్సరీ. అవి ఆ యంత్రాలు వేసి